హలో మై క్యూట్ లిటిల్ చెర్రీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ మిస్ అయ్యారా? నన్ను మిస్ అవ్వాల్సిందే కదా మరి, కలాంబ తల్లి ముద్దు బిడ్డ అంటే. అండ్ కంప్లీట్గా ఇప్పుడు నా హెల్త్ సెట్ అయిపోయింది అండ్ ఐఎమ్ బ్యాక్ విత్ మోర్ ఎనర్జీ. కలాంబ తల్లి ముద్దు బిడ్డ ఈరోజు పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళాలనుకుంటుంది, అందుకే ఇంత రెడీ అయింది, అందుకే క్యూట్ నో. అండ్ వెళ్ళిపోదాం పెద్దమ్మ తల్లి గుడికి. అండ్ ఈరోజు ఏ అవతారమో చూద్దాం, వెళ్ళి దర్శనం చేసుకుందాం. మీ అందరికి కూడా పెద్దమ్మ తల్లి టెంపుల్ చూపిస్తాను. లెట్స్ స్టార్ట్. నేనైతే టెంపుల్కి స్టార్ట్ అయిపోయాను నా ఫ్రెండ్స్తో. చూసారా డెడికేషన్ ఎలా ఉందో, టార్చ్ లైట్ వేసి మరీ ఎంకరేజ్ చేస్తున్నారు. టెంపుల్ దగ్గర కలుద్దాం. చాలా బాగుంది లైటింగ్స్తో ఫుల్. గాడ్ భలే ఉంది. మొత్తం అన్ని అవతారాలు పెట్టారు, ఒక్కొక్కటి చూసుకుంటా వెళ్దాం. బాల త్రిపుర సుందరీ దేవి అలంకారం, గాయత్రి దేవి అలంకారం, గజలక్ష్మీ దేవి అలంకారం, అన్నపూర్ణ దేవి అలంకారం, లలితాదేవి అలంకారం, శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం, అండ్ స్కందమాతాదేవి అలంకారం, మై ఫేవరెట్ సరస్వతి దేవి అలంకారం, ఫైనలీ దుర్గాదేవి అలంకారం, మహిషాసురమర్దిని అలంకారం, పెద్దమ్మ తల్లి టెంపుల్, పెద్దమ్మ తల్లి అలంకారం, మొత్తం ఫుల్ దసరా వైబ్స్, మొత్తం ఫుల్ లైటింగ్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది టెంపుల్ అంతా. టెంపుల్ మొత్తం ఫ్లవర్స్తో ఫుల్గా చాలా బాగా డెకరేట్ చేశారు. మెయిన్ గర్భగుడి, ఈరోజు అవతారం వచ్చేసి శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారం. యూజువల్గా ఇక్కడ కాయిన్స్ నిలబెడితే మనం కోరుకున్న కోరికలు తీరుతాయని చెప్పి అంటారు. సో వీళ్ళంతా ట్రై చేస్తున్నారు. వర్షం కూడా పడుతుంది. పులిహార ప్రసాదం కష్టపడి సాధించాము, ఒక 2 ప్యాకెట్స్. మేమైతే క్లోజింగ్ టైంకి వచ్చాము, సో అంత ఫాస్ట్గా అయిపోయింది. దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. అండ్
ఫొటోస్ కూడా దిగేసాము. వర్షం పడుతుంది, ప్రసాదం కోసం కష్టపడ్డాం. మొత్తం మీద అయితే చాలా మంచి ఎక్స్పీరియన్స్. సో ఈ దసరా టైంలో ఇట్లా రావడం చాలా స్పెషల్గా అనిపించింది. సో అదండి పెద్దమ్మ తల్లి టెంపుల్ వ్లాగ్. మీకు ఎలాంటి వ్లాగ్స్ కావాలన్నా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, చేసేద్దాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్. కీప్ సపోర్టింగ్. Until next time, signing off, your Cherry.